ఎవ్రీవన్, ఇవాళ మనం చాలా తక్కువ టైంలో అయిపోయే విధంగా పచ్చడి, ఇగురు అండ్ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా ఒక ప్యాన్లో కొన్ని పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. మనం దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాము. దోసకాయలను అయితే ఈ విధంగా సన్నగా కోసి పెట్టుకుంటున్నామండి. ఇది చాలా డిఫరెంట్ అండ్ టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం జీరా, వెల్లుల్లిపాయలు ఇంకా వేయించుకొని చల్లారి పెట్టుకున్న ఈ పల్లీల మిశ్రమాన్ని యాడ్ చేసి కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసి ఫైన్ పేస్ట్లోకి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దోసకాయలోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నిన్నైతే మనం జొన్నతో దోశ, ఇడ్లీ చేసి పూరి కూడా చేసి దానికి కాంబినేషన్గా ఒక మంచి యమ్మీ టేస్టీ కర్రీ అనే వీడియో ఒకటి పెట్టామండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి ఒకసారి. మనం దీనిలోకి టెంపరింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాము. అంతేనండి, మన దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక ఇగురు కర్రీ చేసుకుందాం. ఆలుగడ్డ ఫ్రై లాగా ఒక డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం ఈసారి, ఎప్పుడు బోరింగ్ అదే విధంగా కాకుండా. ప్యాన్లో కొంచెం ఆయిల్, వైట్ ఉరద్ దాల్, చనా దాల్, బ్లాక్ ఉరద్ దాల్, జీరా, ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత బాగా తరిగిన కరివేపాకు యాడ్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలూస్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఇది వేగే లోపల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్లో ఆల్ నొక్కేసి ఒక వీడియోకి లైక్ చేసి నచ్చితే షేర్ చేసేయండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. తర్వాత మూత తీసి ఒక 2-3 సార్లు కలుపుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆలు అనేది అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా పట్టుకొని మెత్తపంగానే అది ఈజీగా విడిలిపోతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది బాగా కుక్ అయిందని చెప్పేసి. సో మూత పెట్టేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ 3 వంటలు 30 మినిట్స్లో అయిపోయాయి. అసలు ఎక్కువ టైం తీసుకోలేదు. మనం మిక్స్ దాల్ పౌడర్ అనేది అయితే ఒకటి చేసాము. ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి దీంతో దోశలు అండ్ వంటలు, రైస్ ఐటమ్స్ లాంటివి చేయడం జరిగింది. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఆలూలోకి యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత కసూరి మేతి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. 2 to 3 మినిట్స్ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఆలూ మిక్స్ దాల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మిక్స్ దాల్ పౌడర్ అనేది మన వంటలకు వాడడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది. దాల్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఆ దాల్ని సోక్ చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాము. తర్వాత ఒక ప్యాన్లో ఆవాలు, జీరా, ఇంగువ, మిర్చి ఇంకా కొన్ని మెంతులు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలండి. లోపల మనం పప్పు కూర ఉడికిపోతూ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులోకి కారం, చింతపండు, పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ లోపల మనం ప్రిపేర్ అయిన పప్పుని ఇందులోకి యాడ్ చేసి కలిపేసుకుందాం మొత్తం కలిసేలాగా. ఇది ఉడుకుతూ చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. 3 రెసిపీస్ 30 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు అసలు. వెజిటేబుల్స్ లేనప్పుడు లెమన్ దాల్ పప్పు చేసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని రెసిపీస్ కూడా పెట్టాము. ఇలాంటి కాంబో రెసిపీస్, కర్రీస్ తక్కువ టైంలో అయిపోయి కూడా పెట్టామండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. టమాటో దాల్ రైస్ అని ఒక రెసిపీ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ రెసిపీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినప్పుడు చాలా వ్యూస్ వచ్చాయి. సో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని. ఇందులో కూడా ఇలానే మనం రెసిపీ షార్ట్ అండ్ క్విక్గా పెడుతున్నాము. సో మీకు మా వంటలు హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పర్ఫెక్ట్గా ఉడికింది. ఇది గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇదండి ఇవాళ 3 సింపుల్ రెసిపీస్. దీన్ని మనం పొడియాలతో పేర్ చేసుకొని తిన్నాం. చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తే వీడియో అప్లోడ్ అవ్వగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ our videos. Have a great time.